ఓకే అండి, నేను మళ్ళీ వస్తానండి మల్లేశ్వర్ గారు. ఎస్ శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఇందాక వెంకటరమణ గారు ఒక మాట అన్నారు, ఏదైతే కొత్త ప్రాజెక్టుల మీద ఉన్న సోయి పాత ప్రాజెక్టులు ఏదో కొన్ని వందలేళ్ల ఉన్న ప్రాజెక్టుల పైన ఉంటే కాస్త మెయింటెనెన్స్ గనక చేసుకున్నట్లుంటే, గేట్ల పైన పర్యవేక్షణ గనక సక్రమంగా ఉంటే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు, ప్రాజెక్ట్ గండిపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఏం చెప్తారు? మరోపక్క కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి, మీ రేవంత్ రెడ్డిని కూడా విమర్శిస్తున్న పరిస్థితి, పాలనను ప్రజలను గాలికి వదిలేశారు రేవంత్ సర్కార్ అంటూ కూడా కేటీఆర్ కమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటి, ఏం స్టాండ్ ఉంది మీది ఇప్పుడు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఏదైతే కామారెడ్డిలో జరిగింది, లేకపోతే ఇటు మెదక్ రోడ్ అయినా సరే, ఏదైతే బీభత్సం జరిగిందో, వర్షం ఏదైతే చాలా పెద్ద ఎత్తున పడింది, బహుశా 24 గంటలు ఉందని చెప్పి ఈ రోజు కూడా ఉంది అనేది వాతావరణ శాఖ చెప్పడం. సో దానికి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ రివ్యూ చేయడము, ఎప్పటికప్పుడు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే సహాయ చర్యలు మట్టుకు గతంలో ఉన్నట్టు ఎక్కడ లేదు, ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి చేయడం జరుగుతుంది. అది మొత్తానికి పర్యవేక్షించడం కూడా జరిగింది. ఏదో బీహార్ పోయినరు, అది పోయినరు, ఇట్లా మాట్లాడిన వాళ్ళంతా దిమాగ్ లేకుండా మాట్లాడుతున్నారు. అంతేగాని ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే నష్టం జరుగుతుంది, లేకపోతే ఈ బీభత్సం వల్ల లేకపోతే వరదల వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి, అక్కడ నుంచి వాళ్ళని షిఫ్ట్ చేయడం కానీ, లేకపోతే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని చెప్పి చెప్తున్నాండి సునీత గారు. ఇకపోతే మన 10 సంవత్సరాలలో, ఇప్పుడు రమణ గారు చెప్పిన మాట నేను ఏకీభవిస్తున్నాను, 10 సంవత్సరాలలో పట్టించుకున్న పాపాన పోలేదు. అటు నాగార్జున సాగర్ గాని అవి కానీ ఆ గేట్లు మరమ్మతులు చేయలేదని గతంలో మేము ఆపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిసారి చెప్పడం జరిగింది. మొన్న దాని తర్వాత వచ్చిన తర్వాత ఏదైతే నాగార్జున సాగర్ అక్కడ మరమ్మతులు కూడా చేయడం జరిగింది. గేట్లు ఏదైతే ట్రయల్ చేయడం జరిగింది, ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయడం చేసినాం. కాబట్టి మొన్న నాగార్జున సాగర్ గేట్లు కూడా వెత్తినా గానీ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో మటుకు ఇబ్బంది. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే గతంలో నేను షాడో ముఖ్యమంత్రి అని చెప్పుకున్న ఆ కేటీఆర్ కి పనిబాట లేదు. మొత్తానికి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్. ఇప్పుడు నాగార్జున సాగర్ కి సంబంధించి మీరు ఆల్రెడీ కొన్ని కరెక్షన్స్ చేశారు, రిపేర్లు అవన్నీ మేము చేసాము, బానే ఉంది అంటున్నారు. సరే, నాగార్జున సాగర్ విషయాన్ని పక్కన పెడదాం. నిన్న గండిపడ్డ పోచారం ప్రాజెక్ట్ సంబంధించి ఏం చెప్తారు? దానికి సంబంధించి మరి గండిపడింది కదా, అక్కడ రిపేర్లు ఏమైనా చేశారు? ఇప్పుడు గండి నేనేమంటున్నాను, మరమ్మతులు గేటు దగ్గర అన్నానండి. ఇప్పుడు ఈ ఏదైతే గండి పడిందో అది వేరే దగ్గరికి పడింది కాబట్టి అది జనరల్ గా ఇప్పుడు దాని గురించి ఇది వరద తగ్గిన తర్వాత ఎక్కడుంది, ఆ డ్యామ్ సేఫ్టీ ఏముంది, మొత్తానికి దాని మీద పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు కూడా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వం వదిలినట్టు గాల్పుకు ఏమి కాంగ్రెస్ పార్టీ వదలడం లేదు. ఖచ్చితంగా ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మల్లేశ్వర్ గారు చెప్పినట్టు హైడ్రా తీసుకొస్తే కూడా హైడ్రా మీద గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైడ్రా తీసుకురావాలని ఒక ప్రతిపాదన తెచ్చిండు ఆయన. మళ్ళీ చెరువులు, కుంటలు, నాలాలు ఈ రోజు ఇంత బీభత్సం జరగడానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వమే గత 10 సంవత్సరాల చేసిన అన్యాయం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు కుంటలు, నాలాలు, చెరువులు ఎక్కడున్నాయి అక్కడనే గవర్నమెంట్ బిల్డింగ్లు కడితే, నిజామాబాద్ లో, కరీంనగర్ లో అక్కడ మొత్తం 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ మొత్తం బిల్డింగ్లు మునిగిపోయినాయి. కలెక్టర్ ఆఫీసులు అటువంటి ఏరియాలలో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఎక్కడైతే నీళ్లు పోవాలన్నా అవన్నీ బ్లాక్ చేసి వీళ్ళు కట్టడంతో కూడా ఈ బీభత్సం చురువైంది. ఖచ్చితంగా కుంటలు, నాలాలు, చెరువులు పూడిక తీస్తాము అనేది ఏదైతే డ్రామా చేసిండ్రో ఆ డ్రామా వల్ల వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని కేటీఆర్ కి సంబంధించిన మనుషులకంతా కూడా అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే నీళ్లు ఎక్కడైతే పోవాలనో లేకపోతే ఎక్కడైతే చెరువులు ఉంటాయో అక్కడ ఆ భాగంలోనే వీళ్ళు మొత్తానికి కన్స్ట్రక్షన్ చేసి అదంతా కబ్జాలు చేసి పెట్టి దానదత్తం చేసిండ్రు. దాని వల్ల మిగతా వాళ్ళకి అక్కడ నీళ్లు పోకుండా ఆగినాయి కాబట్టి మిగతా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. ఈ రోజు నీళ్లు పోకుండా ఉంటే అది వాటర్ ని మనం ఎవరు ఆపడం లేదు. ఎక్కడైతే పోవాలనో అక్కడ బంద్ చేసి పెడితే మిగతా దగ్గర ఎక్కడ పడితే అక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళిపోతాయి వాటర్ మీదనే. రైట్ అండి, మళ్ళీ వస్తానండి. ఎస్, అదేవిధంగా బీజేపీ నుంచి లక్ష్మారెడ్డి గారు, బీజేపీ కార్యవర్గ సభ్యులు. ఎస్, లక్ష్మారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, నేను మళ్ళీ వస్తానండి, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, నేను మళ్ళీ వస్తాను. సరే.